నిన్న తొక్కిసలాట జరిగిన తమిళనాడు కరూర్ ప్రాంతం తెల్లారేసరికి నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ఎటు చూసినా చెప్పులు కుప్పలు కనిపిస్తున్నాయి, పడిపోయిన ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి, బ్యానర్లు కనిపిస్తున్నాయి, జెండాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఆ ప్రదేశాన్ని బందోబస్తు చేశారు పోలీసులు. ఎవరు అటువైపు వెళ్లకుండా చూస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఎంక్వైరీ మొదలుపెట్టారు. తొక్కిసలాటలో ప్రాణాలు కాపాడుకునేందుకు జనం పరుగులు తీశారు. ఈ క్రమంలోనే చెప్పులు చెల్లాచెదురుగా పడిపోయాయి. జనం పరిగెత్తడంతో పార్టీ జెండాలు కూడా చిందరవందరగా పడిపోయాయి. మీటింగ్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా పడిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాత్రి టీవీకే పార్టీ చీఫ్ విజయ్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాట తరువాత ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూసాము. విజయ్ మీటింగ్ కోసం 10,000 మందికి అనుమతిస్తే 50,000 మంది అభిమానులు అక్కడికి ఒక్కసారిగా చేరుకోవడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. తొక్కిసలాట ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల్లో 10 మంది పిల్లలున్నట్లుగా తెలుస్తోంది. 16 మంది మహిళలున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరొక 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొనింది. యావత్ దేశం షాక్ కి గురైంది. ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తొక్కిసలాటలో 38 మంది చనిపోయినట్లుగా అధికారికంగా ప్రకటించారు.